గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు లేవడమే హెడ్ఏక్ తోనే స్టార్ట్ అయింది. జండుబామ్ కోసం దేవులన్నా బట్ దొరకలేదు. పిల్లలది విక్స్ విపోరబ్ ఉంటది కదా, ఇంకా దాన్నే తలకైతే అలా మసాజ్ చేస్తున్నా. రోజు మార్నింగ్ 5 o'clock వరకు లెగుస్తాను, బట్ ఈ రోజు కొంచెం లేట్ అయింది. రోజు మార్నింగ్ లేవగానే నాకు ఫోన్ చూసే అలవాటు అయితే ఉందన్నమాట. అంటే నా ప్రీవియస్ వీడియోస్ ఎంత పుష్ అయినాయి, సిటిఆర్ ఎంత ఉంది, వ్యూస్ ఎంత వచ్చింది, వాచ్ అవర్స్ ఎంత వచ్చినాయి, డాలర్స్ ఎంత వరకు ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పేసి చూసుకుంటాను వైటీ స్టూడియోలో. కానీ ఈ రోజు ఫోన్ చూడగానే నాకు మస్తు ఏడుపు వచ్చింది అసలు. అయితే రీజన్ ఏంటంటే, నేను నా లాంగ్ వీడియో స్టార్టింగ్ లో సమ్ మ్యూజిక్ యూజ్ చేస్తాను. నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేయను, ఎందుకంటే కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటదని. నేను 99% నేను నా వీడియోస్ కి వాడే మ్యూజిక్ యూట్యూబ్ లైబ్రరీ నుంచే డౌన్లోడ్ చేసుకుంటా, డాష్ బోర్డ్ నుండి. ఇంతకు ముందు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, బట్ అది వీడియో కంటెంట్ కాదు, ఆడియో కంటెంట్. అంటే అది న్యూస్‌కి సంబంధించిందనమాట. స్టార్టింగ్‌లో నాకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలవదు కాబట్టి, ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్‌ని డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసేదాన్ని. బట్ దానివల్ల కాపీరైట్స్ వచ్చి ఫస్ట్ ఛానల్ రిమూవ్ అయిపోయింది. ఆ ఛానల్ పోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకో న్యూస్ ఛానల్ అయితే క్రియేట్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటూ వచ్చిన. దానికి కూడా రీయూజ్డ్ కంటెంట్ అని కాపీరైట్స్ వచ్చి ఆ ఛానల్ కూడా ఒక 1 ½ ఇయర్ తర్వాత అది కూడా పోయింది. రిమూవ్ అయిపోయిన ఫస్ట్ ఛానల్‌ని దాదాపు 2 ఇయర్స్ దాకా రన్ చేసిన. 2 ఇయర్స్ తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ పడ్డది. ఒక 10,000 ఎబోవ్ దాకా పడ్డది. చాలా హ్యాపీగా ఫీల్ అయినానన్నమాట. ఆ హ్యాపీనెస్ 6 నెలలు కూడా లేకుండా పోయింది. 3 మంత్స్ లోనే ఛానల్ పోయింది. సెకండ్ ఛానల్ 1 మంత్ తర్వాత క్రియేట్ చేసినాను. జస్ట్ 2 ½ మంత్ లోనే అది ఛానల్ మానిటైజేషన్ అయింది. ఫస్ట్ పేమెంట్ కూడా నాకు వితిన్ 6 మంత్స్ లో ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. అది కూడా నాకు 8,000 దాకా పడ్డది ఫస్ట్ పేమెంట్. బట్ అది ఆడియో కంటెంట్ కాబట్టి నేను గూగుల్ నుంచి ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడం, థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడం, అట్లా అంతా రీయూజ్డ్ వచ్చేసి ఆ ఛానల్ కూడా పోయింది. ఇంకా ఈ ఛానల్ పోయిన తర్వాత చాలా డిప్రెషన్ లోకి పోయినా. మానసిక ఒత్తిడి అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు కాదు, దాదాపు 3 ఇయర్స్ కష్టపడి అది కూడా కొలాప్స్ అయిపోతే ఆ బాధ అంతా ఇంత ఉండదు కదా. అది కూడా నమ్మించి మోసం చేసినట్టు ఫస్ట్ పేమెంట్ పడ్డ తర్వాత ఛానల్స్ పోయేసరికి కొంచెం బాధ అనిపించింది. పట్టు వదలని విక్రమార్కుడిలా ఈసారి ఆడియో కంటెంట్ కాదు, వీడియో కంటెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా అశ్విని బ్లాగ్స్ అని చెప్పి ఛానల్ అయితే క్రియేట్ చేసిన. ఆ ఛానల్స్ లో చేసిన మిస్టేక్స్ ఇందులో చేయకూడదు అని చెప్పేసి ఇంతవరకు నేను వేరే మ్యూజిక్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. చాలా వరకు యూట్యూబ్ లైబ్రరీ మ్యూజిక్ నే యూజ్ చేసుకుంటూ వచ్చిన. కానీ ఎక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు. ఈ రోజు మ్యూజిక్ ఓనర్ నాకు మెయిల్ చేసిండు, మీరు మీ లాంగ్ వీడియోస్ కి నా మ్యూజిక్ ని యూజ్ చేసుకున్నారు, దయచేసి ఆ వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేయండి. లేదు అనంటే ఆ మ్యూజిక్‌కి లైసెన్స్ తీసుకుంటే, ఆ లైసెన్స్ ప్రూఫ్స్ నాకు పంపించండి అంటూ మెయిల్ చేసిండు. ఇది స్వీట్ వార్నింగ్. లేదు అంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సొస్తది అని చెప్పేసి ఇంగ్లీష్‌లో నాకు మెయిల్ చేసిండు. సో, నేను దాన్ని కన్వర్ట్ చేసుకొని చూసుకున్నా. బట్ ఆ మెయిల్ ఎందుకొచ్చింది? ఏంది? అని చెప్పేసి అస్సలు ఒక్క షాక్‌లో ఉన్నాను ఒక సెకండ్ వరకు. మెయిల్ అంతా క్లియర్‌గా చదివిన తర్వాత ఫస్ట్ పానిక్ అవ్వకుండా నా వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోయి, నేను ఇప్పటి వరకైతే షార్ట్స్ అండ్ ఫుల్ వీడియోస్ కలిపి దాదాపు 870 చిల్లర వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసిన. సో, వాటన్నింటిని కూడా ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ వాటికేమైనా కాపీరైట్ గాని, రీయూజ్డ్ కానీ వచ్చిందా అని క్లిక్ చేసి చూసినా. బట్ ఏ ఒక్క వీడియోకి గాని రాలేదు. వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూసిన తర్వాత భయం, బాధ పోయింది. ఆలోచన పెరిగింది. వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి నా ప్రాబ్లమ్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేసినా. బట్ ఒక్కటి కూడా దొరకలేదు. ఫైనల్లీ నాకు అర్థమైంది ఏందంటే, యూట్యూబ్ లైబ్రరీ నుంచి కూడా మనం డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు మ్యూజిక్. దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి క్లిక్ చేసిన తర్వాతే మ్యూజిక్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానివల్ల మనకి కాపీరైట్ ఉండదు. ఎలా అంటే మ్యూజిక్ మీద క్లిక్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ రిక్యూర్డ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ నాట్ రిక్యూర్డ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం నాట్ రిక్యూర్డ్ ని క్లిక్ చేసిన తర్వాతే మ్యూజిక్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ నాట్ రిక్యూర్డ్ అంటే ఆ మ్యూజిక్ ని మనం యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనివల్ల ఎటువంటి కాపీరైట్ అయితే రాదు. కానీ డిస్ట్రిబ్యూషన్ రిక్యూర్డ్ అని ఉంటది చూషిల్లా, ఆ మ్యూజిక్ ని మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం అనుకోండి, దానివల్ల మనకి కాపీరైట్ వస్తది. అండ్ కాపీరైట్ రాకుండా ఉండాలి అంటే ఆ మ్యూజిక్ యొక్క ఓనర్ డీటెయిల్స్ ని మనం డిస్క్రిప్షన్ లో ఇవ్వాలి. అలా మనం డిస్ట్రిబ్యూషన్ రిక్యూర్డ్ మ్యూజిక్ ని డౌన్‌లోడ్ చేసుకుంటే, మనం అప్‌లోడ్ చేసిన ప్రతి వీడియోకి, అంటే మనం వాడుకున్న మ్యూజిక్ కి ఓనర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ విషయం ఏందంటే, వీటి గురించి నాకు తెలవదు. ఈ రోజే తెలిసింది. అండ్ ఇంకో విషయం ఏందంటే, నేను నా లాంగ్ వీడియోస్ కి స్టార్టింగ్ లో ఒక 10 సెకండ్స్ ఆర్ 12 సెకండ్స్ వరకు నేను మ్యూజిక్ ని యూజ్ చేస్తూ ఉంటాను. ప్రతి లాంగ్ వీడియోకి సేమ్ మ్యూజిక్ ని యూజ్ చేయను. ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క మ్యూజిక్ ని యూజ్ చేస్తూ ఉంటాను. కానీ నేను డౌన్‌లోడ్ చేసుకున్న మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ రిక్యూర్డా లేకుంటే డిస్ట్రిబ్యూషన్ నాట్ రిక్యూర్డా అనే విషయం నాకు తెలవది. మొత్తానికైతే తప్పు నా సైడే ఉంది. బట్ ఇంతకీ ఆ మెయిల్ ఫేకా, రియలా అనేది మాత్రం తెలవదు. సో, వెంటనే ఎటువంటి టెన్షన్ పడకుండా అండ్ సెకండ్ థింక్ రాకుండా
వెంటనే నేను మెయిల్‌కి రిప్లై అయితే ఇచ్చిన. యెస్, నేను నా లాంగ్ వీడియోస్‌కి మ్యూజిక్‌నైతే యూజ్ చేశాను. కానీ నేను దాన్ని యూట్యూబ్ లైబ్రరీ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నా. వైటీ క్రియేటర్స్‌కి ఈ మ్యూజిక్ సేఫ్ అని యూట్యూబే చెప్పింది. మ్యూజిక్‌కి లైసెన్స్ తీసుకున్నారా అని నన్ను అడిగారు కదా! లైసెన్స్ గురించి నాకైతే తెలీదు. నేనైతే జస్ట్ లైబ్రరీ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న మ్యూజిక్‌ని. నేను నా లాంగ్ వీడియోస్‌కి యూట్యూబ్ లైబ్రరీ నుంచి డౌన్‌లోడ్ చేసిన మ్యూజిక్స్‌ని చాలా యూజ్ చేశాను. బట్ ఇంతకీ మీ మ్యూజిక్ ఏంటో, ఆ వీడియో ఏంటో అనేది నాకు తెలీదు. మీ మ్యూజిక్‌ని యూజ్ చేసుకొని నేను అప్‌లోడ్ చేసిన నా వీడియో ఏంటో మీరే నాకు సెండ్ చేయండి. నేను ఆ వీడియోని రివ్యూ చేసి ఎడిట్ చేస్తాను అని చెప్పి తనకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్‌లో మెయిల్ అయితే రిప్లై ఇచ్చిన. చెప్పాను కదా! ఆ మెయిల్ ఫేకా, రియలా అనేది మాత్రం తెల్వది. బట్ మెయిల్ అయితే వచ్చింది. సో, మనం దానికి తగ్గట్టుగా రిప్లై ఇవ్వాలి కాబట్టి రిప్లై అయితే ఇచ్చిన. కానీ లోపల ఒక టెన్షన్ అయితే మొదలైంది. భయం, బాధతో కూడినటువంటి ఒక ఫీలింగ్. మనం ఏ సిట్యుయేషన్స్ లో ఉన్నా ఇంటి పని, వంట పని చేయడం మాత్రం అస్సలు తప్పదు. అందుకే ఈ రోజు లేచేసరికి కొంచెం లేట్ అయింది. లోపల మానసికంగా బాధ ఉన్నా కూడా బయటికి ఒక న్యూట్రల్ స్మైల్ ఇస్తా. అది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కొంచెం హైలో ఉంచుతది. టిఫిన్ కూడా ఏం చేయలేదు. రైస్ పెట్టిన అండ్ టమాటా మెంతికూర వండినా అన్నమాట. ఇంకా అదే పిల్లలకి బాస్కెట్ పెట్టి ఇంకా వేడివేడిగా 2 ముద్దలు అన్నం అయితే తినిపిస్తున్నా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేనొక ముచ్చట చెప్తా. తొందరపడి ముందుకెళ్ళడం కాకుండా ఫస్ట్ అన్నిటి గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలి. వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా షూట్ చేయాలి, షార్ట్ వీడియో అంటే ఏంది, ఫుల్ వీడియో అంటే ఏంది, టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్, థంబ్నెయిల్, వీడియో ఎడిటింగ్, ఇంకా పెద్ద బండరాయి ఏంది అంటే అదే కాపీరైట్. ఒక్కోసారి కాపీరైట్ స్ట్రైక్ కూడా వస్తది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని చెప్పేసి కూడా ఉంటది. వీటన్నిటి గురించి మనం క్లియర్ గా తెలుసుకున్న తర్వాతే ఛానల్ ని క్రియేట్ చేయడం బెటర్. ఎందుకంటే ఏం తెలియకుండా పెడితే ఏదో ఒక ప్రాబ్లం వస్తే దాన్ని జీర్ణించుకోవడం, దాని ప్రాబ్లం నుంచి సాల్వ్ కావడం చాలా స్ట్రెస్ అనిపిస్తది. అండ్ వాళ్ళ ఛానల్ కామెంట్ సెక్షన్ లోకి వచ్చి, వీళ్ళ ఛానల్ కామెంట్ సెక్షన్ లో వచ్చి నా ప్రాబ్లం ఇది, నా ప్రాబ్లం అది అని అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? నాకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఒకటికి 2 సార్లు మీరు తెలుసుకోండి. అన్ని క్లియర్ గా అర్థమైన తర్వాతే ఛానల్ ని స్టార్ట్ చేయండి. లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళుంటే ఏమోలే ఫస్ట్ మనకు వ్యూస్ రావడం ఇంపార్టెంట్ అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియో క్లిప్స్ ని కట్ చేసుకొని మన ఛానల్ లో పెట్టుకోవడం ఇది టోటల్లీ రాంగ్. మన ఛానల్ కే పెద్ద ఎసరు పడుతది. వీలైనంత వరకు మనం జెన్యూన్ గా ఉంటేనే బెటర్. ఒకప్పుడేమో ఛానల్స్ ని మనుషులు రివ్యూ చేసేది. ఒకవేళ మెయిల్ చేస్తే మనం వాళ్ళని బ్రతిమలాడుకోవచ్చు. బట్ ఇప్పుడు అంతా కూడా సిస్టమ్, ఐ మీన్ కంప్యూటరే చేస్తది. దానికి ఎక్కడ చిన్న నెగెటివ్ అనిపించినా టోటల్ ఛానలే కొలాప్స్ అయిపోతది. అండ్ రీసెంట్ గా నేను కొందరి ఛానల్స్ ని చూసిన 100K, 80K, 70K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి రీచ్ అనేది చాలా తక్కువ. అరే వీళ్ళకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు వ్యూస్ ఎందుకు వస్తలేవు అని చెప్పేసి ఛానల్ ఓపెన్ చేసి చూసిన. వాళ్ళ వీడియోస్ లలో కొరియన్ వాళ్ళు ఉంటారు చూసినావా, బాయ్స్ గర్ల్స్ అంటే లవ్ కి సంబంధించిన ఉంటే చూసిలా, ఆ వీడియోస్ పోస్ట్ చేసి మిలియన్స్ కొద్ది వ్యూస్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టు మన ఓన్ కంటెంట్ మనం చేసుకోవడం బెటర్. నువ్వు దాన్ని వాయిస్ ఓవర్ తో ఇస్తావా, లేదంటే సాంగ్స్ యూస్ చేస్తావా అనేది నీ ఇష్టం. అదర్ స్టేట్స్ వాళ్ళ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నేను ఏ డిస్టర్బ్ లో ఉన్నా కూడా మా అమ్మతో అయితే రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాను. బట్ నా ఫీలింగ్స్ అయితే చెప్పను అనమాట. లైక్ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందమ్మా అంటే అసలు మా ఆయనకే తెలియదు యూట్యూబ్ ప్రాబ్లమ్స్ గురించి. ఇంకా మా అమ్మకేం తెలుస్తాయి చెప్పండి. ఇంకా మా అమ్మ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా కాదు. కడుపులో బాధ ఉన్నా కూడా పైకి ఒక స్మైల్ తో కవర్ చేయడం చాలా అలవాటైంది నాకైతే. ఈ రోజుల్లో ఇలాగే ఉండడం బెటర్. ఎందుకంటే మన ఫీలింగ్స్ ఉన్నట్టుగా చెప్పినా కూడా షో ఆఫ్, ఓవర్ యాక్టింగ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు చాలా మంది. ఎనీవే, అసలు ముచ్చట చెప్పుడే మర్చిపోయినా. ఇంతకీ నా లెక్క ఎవరికైనా మెయిల్ వచ్చి ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి. మెయిల్ అయితే రిప్లై ఇచ్చిన గడికొకసారి ఫోనే చూసుకుంటున్నా మళ్ళీ ఏమైనా రిప్లై వచ్చిందా లేదా అని చెప్పేసి. నేనైతే నా జెన్యున్ గా ఓన్ కంటెంట్ ఇస్తున్నాను. బట్ ఇది హిట్టా ఫట్టా అనేది మాత్రం తెలియదు. బట్ అలా పోతున్నా అంతే. బట్ నేను ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లో ఉన్నా మీ లవ్ అండ్ సపోర్ట్ నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వాషింగ్ మిషన్ తీసుకోవాలి అని. బట్ అది కుదరట్లేదు. అది అమౌంట్ తో కూడుకున్న విషయం కదా. నేను చేసే పని ఏముంది, వండడం, తోమడం, తినడం తప్ప. సో అందుకోసమే ఇలా వెండేస్తున్నాను. కానీ ఒక్కోసారి మన హెల్త్ బాగాలేకపోయినా, లేదంటే టైం లేకపోయినా, అండ్ ఇంకా వానాకాలంలో బట్టలు పిండడం ఇబ్బంది డ్రై కావడానికి కాబట్టి వాషింగ్ మిషన్ ఉంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. బట్ ఈ సమ్మర్ వరకు తీసుకోవాలి. బట్ చూద్దాం ఏం జరుగుద్దో ఏమో. పిండిన బట్టలు ఇక్కడ ఎండేయాలి. బట్ వాటర్ పడుతూ ఉంటాయి కదా బట్టల్లో నుంచి, అవి డైరెక్ట్ గా కింద పడతాయి అన్నట్టు. కింద మా ఓనర్స్ ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు కింద వాటర్ పడతాయి అని చెప్పేసి. అందుకోసమే ఇంకా పైన ఎండేస్తున్నా. పైన అంటే స్లాబ్ మీద రెగ్యులర్ గా అయితే ఇక్కడ ఎండేయను. బికాస్ మా పక్క రూమ్ వాళ్ళు ఇక్కడే ఎండేస్తూ ఉంటారు. నాకు ప్లేస్ ఉండదన్నమాట. అందుకోసమే మా ఇంటి ముందు ఎండేస్తా ఇరికిరికున్నా కూడా. లేదా జాడిచిన బట్టలు ఒక కుర్చీలో వేస్తాను. వాటర్ అన్ని పోయిన తర్వాతే దండం మీద వేస్తా. మా పిల్లల స్కూల్ కి మా రూమ్ కి చాలా దగ్గర. ఇప్పుడు చూపించాను కదా, నైట్ ఎడిటింగ్ చేసిన వీడియోస్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ 11 కల్లా ఫస్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను.
బట్ ఒక్కొక్కసారి వీడియో ఎడిటింగ్‌కి లేట్ అయితే మాత్రం కొంచెం లేట్ అయితది అప్‌లోడింగ్‌కి గూడా. మాక్సిమం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఫుడ్ తింటా. రెగ్యులర్ టైమ్ అయితే 12 వరకు తినేస్తూ ఉంటాను. బట్ ఏదైనా ఫేవరెట్ డిష్ ఉంటే మాత్రం డైరెక్ట్ మార్నింగ్ 10 కల్లా తినేస్తూ ఉంటా. రీసెంట్‌గా మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇంకా వస్తూ ఉంటే కొన్ని వెజిటబుల్స్ గూడా తీసుకొనొచ్చినాను. షార్ట్స్‌లో అప్‌లోడ్ చేసిన. మేబీ మీరు చూసే ఉండొచ్చు. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు వండినా అన్నమాట. మెంతికూర మిగిలింది. దాన్ని మెంతికూర టమాటా కర్రీ చేసిన. టేస్ట్ అయితే చాలా బావుంది. ఎనీవే వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థాంక్స్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోకి ఒక్క లైక్ అండ్ హైప్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్ ఎవరికైనా వస్తే పానిక్ అవ్వకుండా ఫస్ట్ ఆలోచించడానికి ట్రై చేస్తారు. మీకు యూజ్ అవ్వకున్నా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్‌లో క్రియేటర్స్ ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి డెఫినెట్‌గా యూజ్ అవుతుంది ఈ వీడియో. సరే మరి ఇదన్నమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్ బాయ్.